చేయడం అనేది నిజంగా వారి జీవితంలో మర్చిపోయే రోజుగా భావించాలి. ఇంకొక విషయం అండి, నా జీవితంలో చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను, కానీ రవీంద్ర భారతిలోకి మరి వాళ్ళు అనుమతిస్తేనే అంటే మేము ఆహ్వానిస్తే రావడం జరిగింది. నిజంగా నా లైఫ్లో కానీ మా స్కూల్ లైఫ్లో కానీ గ్రేట్ అనే చెప్పాలి. మరొకసారి ఈ వందే మాతరం ఫౌండేషన్ వారికి. మీరు ఏ స్కూల్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది? సార్ మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లా సార్. మరి మా జిల్లా నుండి ఈ 2 పాఠశాలకు రావడం జరిగింది. మొదటిది మా పాఠశాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల శివాజీనగర్ నారాయణపేట. మా విద్యార్థిని జి వైష్ణవి. మరి వారి తల్లిదండ్రులు హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయినా కూడా మా పాఠశాల పై నమ్మకం కానివ్వండి, మా ఉపాధ్యాయులపై గౌరవం కానివ్వండి, నమ్మకంతో ఇక్కడికి వచ్చేసి 9th 10th అక్కడే చదివారు. మరి నిజంగా చెప్పాలంటే మా పాఠశాలకి అందినటువంటి ఒక ఆణిముత్యంగా మేము భావిస్తున్నాం. మరి ఈ ఫలితం రావడంలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, ముఖ్యంగా మా స్నేహితుడైనటువంటి అంబదాస్ సార్ కానీ, మరి మా పక్కనటువంటి ఉపాధ్యాయులు సంజీవ్ రెడ్డి గారు కానీ, భీమన్న సార్ కానీ, మిగతా ఉపాధ్యాయులందరి కృషి వీటిలో ఉంది సార్. మరి వాస్తవంగా చెప్పాలంటే మా హెడ్ మాస్టర్ గారు వేరే వారు ఉన్నారు. వాళ్ళ అనారోగ్యం వల్ల రాకపోయారు. మరి వారి బదులుగా నేను రావడం జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మొత్తం? మా దగ్గర 375 మంది ఉన్నారు సార్. ఓన్లీ 10th లో ఎంతమంది ఉన్నారు సార్? 10th లో 78 ఉన్నారు సార్. ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది 10/10 లో? 1% సార్. ఓన్లీ 1% అది ఇంగ్లీష్ మీడియం నుంచి. అది కూడా గ్రేట్, అది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అందరు సెలెక్ట్ అవుతారు సార్. విషయం ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కూడా 2 నుంచి 3 వరకు రెడీగా ఉన్నారు. అచ్చా, ఇంగ్లీష్ మీడియం మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ఎలా అనిపించింది? పెద్దోళ్ళ చేతుల్లో ముఖ్యమంత్రి గారి మీద చేతులు బహుమతి అందుకోవడం ఎలా అనిపించింది సార్? నిజంగా చెప్పాలంటే ఇలాంటి గొప్ప వేదికపైకి మమ్మల్ని పిలిచి, మరి సరే మాకు అవకాశం దొరకపోయినా మిగతా విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే విద్యార్థి జీవితంలో ఏమనంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాను అనే ఫీలింగ్ అనేది అంతెందుకు సార్, పెద్దవాళ్ళమైన మాకే చాలా ఎక్సైటింగ్గా ఉంది, సంతోషంగా ఉంది. మరి విద్యార్థినికైతే ఇంకే రకంగా ఉంటుందంటే అబ్నార్మల్ అనుకో. మీ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంకా వేరే విషయాలు గవర్నమెంట్తో ఏదైనా మీకు అవసరం కానీ ఏమన్నా రిక్వెస్ట్ ఏమైనా ఉందా? చెప్పాలా చెప్పకూడదో తెలియదు. చెప్పొచ్చు. మా పాఠశాల ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది. చెప్పాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పాఠశాల ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతుంది సార్. ఇకనైనా గౌరవ పెద్దలందరూ కూడా గమనించి మరి మా పాఠశాలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేస్తారని. మీ పాఠశాల పూర్తి పేరు, డిస్ట్రిక్ట్ పేరు, ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పండి సార్. మా పాఠశాల పూర్తి పేరు ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల నారాయణపేట. మాది నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాల. మేము నారాయణపేట లోకల్గా ఉండే పాఠశాల సార్ ఇది. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పర్ణికారెడ్డి గారు ప్రథమంగా ఉన్నారు ఇప్పుడు ప్రెసిడెంట్గా. ప్రధానోపాధ్యాయుల గారి నంబర్ సార్ 9951257123. 1 సెకండ్ సార్, ఇంకొకసారి సార్ 1 సెకండ్ సార్. 9951257123.